పరదాల వీరుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వరదలు వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లో డ్రోన్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహారం, నీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారని వివరించారు. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తీసుకుని వెళుతున్నారని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు బాధిత ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్ మాత్రం వరదలో బురద రాజకీయాలు చేస్తూ తన స్థాయిని మరింత తగ్గించుకుంటున్నారని మండిపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు వస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్ ఇప్పుడు మాత్రం వరద బాధితుల దగ్గరకు వెళ్లి ఏమీ అందటం లేదు కదా, ప్రభుత్వం ఏమీ చేయటం లేదు కదా అని వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 74 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద నీటిలో దిగి బాధితులకు ధైర్యం చెప్తూ పునరావాస చర్యలు చేపడుతున్నారని అన్నారు. సిటీ నియోజకవర్గం నుంచి దాతల సహకారంతో బాధితులకు అవసరమైన ఆహారం, ఇతర సామాగ్రి పంపించడం జరిగిందన్నారు. టీడీపీ నాయకుల ద్వారా పార్వతీ సుందరి, పొడ్డిగ రాధా, ఎన్నమూరి దీపు, బంగారు నాగేశ్వరరావు, షేక్ బషీర్, శామ్ పాల్గొన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న విజయవాడని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకుంటా ఉంది. బాధితులకి సహాయం అందించడంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే క్షేత్రస్థాయికి వెళ్ళి మీకు సహాయం అందుతుందా లేదా, నీళ్ళు వచ్చినాయా లేదా, భోజన ప్యాకెట్లు వచ్చినాయా లేదా, వీటన్నిటిని ఆయనే స్వయంగా తెలుసుకొని వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయి నుంచి ఎలా ఉన్నాయో అవగాహన చేసుకొని దానిపైన ఆయన ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్స్ మీరు చూసినట్లయినా ఉండుంటారు. డ్రోన్స్ తోటి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని అందని ప్రాంతాలకు అందించే కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం. అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని విధాలుగా కూడా అన్వేషించి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఈ యొక్క సంక్షోభంలో వాళ్ళని ఆదుకోవాలన్న దాని మీదే ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. 2వ తారీఖు 3వ తారీఖు సుమారు ఫుడ్ ప్యాకెట్స్ 2,35,000 ఫుడ్ ప్యాకెట్స్ పంపించున్నాం. బ్రెడ్ బిస్కెట్స్ 60,000 ప్యాకెట్లు పంపించున్నాం. మిల్క్ ప్యాకెట్స్ 45,000, వాటర్ ప్యాకెట్స్ 2,20,000, వాటర్ బాటిల్స్ 1,35,000, క్యాండిల్స్ 20,000, మ్యాచ్ బాక్స్ 20,000. ఇది మన రాజమండ్రి నియోజకవర్గం నుంచి విజయవాడ పునరావాస కేంద్రాలకి ప్రజలకి మనం ఆదుకున్న విధానం. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలి ఇది మీకు చెప్పాలా? అక్కడికి వచ్చి మహిళల్ని అడుగుతూ ఉన్నారు, మీకు అందిందా అని అడగడం పోయి మీకేం అందలేదు కదా, ఏమి చేయట్లేదు కదా అని అడుగుతూ ఉంటే ప్రజలు తిరిగి సమాధానం ఇస్తూ ఉన్నారు. పీకల లోతు నీట మునిగిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలో చేస్తున్నారు అని. కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు. కేవలం రాజకీయమే. టీడీపీ వారి వల్లనే ఫ్లడ్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నీట మునగకూడదు కాబట్టి నీటిని ఇలా డైవర్ట్ చేసేసారు. అమరావతి రాజధాని మునిగిపోయిందని చెప్పారు 5 ఏళ్ళు. ఏమైంది ఈరోజు? చుక్క నీరు లేదు ఆ ప్రాంతంలో. మరి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన గ్లోబల్ ప్రచారానికి ఏం సమాధానం చెప్తారు?